న్యూరలాజికల్ ఫ్లోరోసిస్. న్యూరలాజికల్ ఫ్లోరోసిస్ అనేటువంటిది ఎలా ఏర్పడుతుంది అంటే, ఈ వెన్నుముక నుంచి మెదడుకు కనెక్ట్ అయ్యేటువంటి నరాలు నొక్కుకుపోతాయి. ఈ వెన్నుముక ఏదైతే ఉందో ఈ వెన్నుముక నుంచి మెదడుకి కనెక్టివిషన్ ఉంటుంది. ఇక్కడ చిన్న మెదడు ఉంటుంది, మెడుల్లా అబ్లాంగేటా అంటాం. దాన్ని ఏమంటాం? మెడుల్లా అబ్లాంగేటా. చూసుకోండి, ఇక్కడ రాస్తున్నాను, మెడుల్లా అబ్లాంగేటా. దీన్ని చిన్న మెదడు అని కూడా అంటాం. ఈ మెడుల్లా అబ్లాంగేటాకి మనకి ఈ వెన్నుముక నుంచి నరాలు కనెక్ట్ అయి ఉంటాయి. కానీ ఈ నడుము వంగిపోవడం వలన, వెన్నుముక వంగిపోవడం వలన ఈ నరాలు అనేటువంటివి నొక్కుకుపోయి ప్యారలైజ్ అవుతాడు వ్యక్తి, పక్షవాతానికి గురవుతాడు. దీన్నే న్యూరలాజికల్ ఫ్లోరోసిస్ అంటారు. సో ఇది సాధారణమైనటువంటి వ్యాధి కాదు. ఇది పంటి మీద ప్రభావం స్టార్ట్ చేయడంతో తీవ్రం అయ్యింది అంటే న్యూరలాజికల్ జన్యువాల్గం దాకా వెళ్తుంది.